తీసుకొని మోసుకొని పోతుంటాడు. అందుకని అది ఇంకా భక్తులందరికీ చాలా విస్తృతంగా చేస్తుంటారు. ఇప్పుడు సుఖబ్రహ్మాశ్రమాన్ని చాలా బాగా తయారు చేస్తారు. ఆశ్రమానికి మాతాజీ గారు వీరు కూడా చాలా సహాయం చేశారు. వారు వారి సందేశాన్ని పంపిస్తారు. ज्ञानेकमुक्ते निर्मलाय प्रशान्ताय दक्षिणामुक्ते नमः। ॐ मङ्गलं गुरुदेवाय मणिगुणात्मसर्वलोचरण्याय साधुरूपाय मङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते। पीताम्बराधरणबिम्बकराधरोष्णं पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। మహాగురువులు గొప్ప మహనీయులు గురు పరంపర వారిది. రమణ మహర్షి శిష్యులు రామయోగి గురువుని మించిన శిష్యులు, జగమెరిగినటువంటి మహనీయులు వారు. వారి ముందు మనం ఏం చెప్తాం? అయినా వారి మీద ఉన్నటువంటి గురుభక్తి, వినయంతో వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు రామయోగి యొక్క 114వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో మనమందరం పాల్గొందాం. వారు నిశ్శబ్ద బ్రహ్మస్వరూపులు. వారు ఎప్పుడూ కూడా శబ్దానికి అందనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి గొప్ప సాధనా పరంపరకు చెందినటువంటి మహనీయులు. మరి వేదం కూడా ఏం చెప్తుంది? ఎక్కడ భాష ఆగిపోతుందో అక్కడి నుంచి బ్రహ్మం అనుభవానికి వస్తుంది. నేతి భావన ఇది కాదని వేదము, ఉపనిషత్తులు, మనస్సు, బుద్ధి ఆ స్థితిని వర్ణించడానికి శక్తి సాలదు. ఎందుకంటే అనంతమైనటువంటి ఒక స్థితి, పరిమితమైనటువంటి ఈ మనస్సు అపరిమితమైనటువంటి ఒక అనంతత్వాన్ని ఎలాగా వర్ణించగలుగుతుంది? అందువల్ల మనస్సు ఆగినటువంటి స్థితిలో ఈ యొక్క మన సంకల్పాలంతా ఆగిపోయిన తరువాత ఒక అనంత సంకల్పం పనిచేస్తుంది. సర్వత్ర విశ్వవ్యాపకమైనటువంటి ఒక చేతనము, విశ్వాత్మ సర్వత్రా అంతటా ఉన్నది. విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యం ఋషులు బాహ్యంగా ఏ చైతన్యం పనిచేస్తుందో విశ్వమంతటా లోపల కూడా ఆ చైతన్యం ఉన్నది అని మొదట వేద ఋషులు తెలుసుకున్నారు. భౌతికంగా వాళ్ళ బుద్ధి ప్రచురించినప్పుడు వాళ్ళు ఆశించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందం భౌతికంగా లభించలేదు. కాబట్టి ఋషులు మరలా వాళ్ళ యొక్క శక్తిని, మనస్సును లోపలికి తీసుకున్నారు. లోపల ప్రత్యేగాత్మానమక్షితు అంటారు ఉపనిషత్తు. లోపలికి తీసుకొని మనస్సును లోపల శోధించినప్పుడు లోపల నుంచి ఒక ఆత్మానుభూతి కలిగింది. ఆ బుద్ధిలో అనుభవం వచ్చేసింది. భౌతికంగా వాళ్ళు శోధించినప్పుడు భౌతికంగా లభించినటువంటి ఆనందం లోపల నుంచి వచ్చింది. అందువల్ల అమృతస్య పుత్రాః, ఆ మృత్యురహితమైనటువంటి స్థితిని మేము లోపల నుంచి దర్శించాము. ఆత్మస్వరూపం, మేము ఆత్మను దర్శించాము. మీరు కూడా ఆత్మస్వరూపులే. సర్వత్రా ఆత్మ అంతటా ఉన్నది, మీలో కూడా ఉన్నది. బ్రహ్మాండంలో ఏ చైతన్యం అయితే ఉన్నదో అది ఈ పిండాండంలో లోపల కూడా మేము
దర్శించాం. బయటకు ఉన్న శక్తికి లోపల ఉన్న శక్తి ఒకటే. సర్వవ్యాపకంగా పరమాత్మ ఉన్నది, బ్రహ్మము ఉన్నది. బ్రహ్మము అనేటువంటిది ఒక సంకేతం, భ్రూధాతువు నుంచి వచ్చింది. బుద్ధి ఎంతగా వర్ణించినా భగవంతుని పరిమితమైంది కాబట్టి, ఇక అంతకు మించినటువంటి పెద్ద వస్తువు లేదు కాబట్టి బ్రహ్మ, ఆ బ్రహ్మ అనేటువంటి బయట లేదు, లోపలే ఉన్నది. ఆత్మ అన్నా, బ్రహ్మ అన్నా, చైతన్యమన్నా, పరమాత్మ అన్నా, ఈశ్వరుడన్నా ఒక సంకేతంగా ఒకటే, ఒకే చైతన్యం. సర్వత్రా ఉన్నది ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకమైనటువంటి ఆ చైతన్యము అనేక రూపాలుగా అనేకుల్లో ఏ కామాం ప్రపద్యంతే. ఎవరు ఏ విధంగా ఉపాసన చేస్తారో, ఏ విధంగా భావిస్తారో ఆ భావన, ఆ ఫలితము నేను, ఆ భావనకు తగినటువంటి ఫలితము నేను అందిస్తున్నాను. సర్వత్రా ఉన్న చైతన్యం ఒకటే, అంతటా బాహ్యంగా లోపల విశ్వరూపంలో కృష్ణ పరమాత్మ, అంతటా ఉన్నటువంటిది వెనక ముందు లోపల బయట అంతా ఒకే చైతన్య విశ్వరూపం. అది దర్శించడానికి మన బుద్ధి చాలదు కాబట్టి ఆ యొక్క అర్జునుడికి కూడా ఆ శక్తినిచ్చిన దర్శించలేకపోయాడు. కానీ ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి మనస్సుకు బుద్ధికి సాధ్యం కాదు, ఈ పరిమితి. ఎప్పుడైతే మనస్సు బుద్ధి అణిగిపోతాయో లోపల నుంచే ఒక చైతన్యం అనుభవానికి వస్తుంది. బుద్ధిలో జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? బుద్ధిలోనే రావాలి. కాబట్టి బుద్ధి శుద్ధం చేసుకోవడానికి సాధనలన్నీ కూడా చెప్పబడినవి. మన మనోబుద్ధులు శుద్ధమైనప్పుడు లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ మనకు అనుభవానికి వస్తుంది. మృత్యురహితమైనటువంటి స్థితి ఉంది, అమృతత్వం అక్కడి నుంచి వస్తుంది. ఈ భయం పోతుంది, మృత్యు వీధి పోతుంది. శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి స్థితి, మనం స్వరూప జ్ఞానం మనకు కలిగినప్పుడు మనం ఇక మృత్యువుకు భయపడాల్సినంత అవసరం లేదు. అదే నీవు తత్వమచి ఆ బ్రహ్మవు నువ్వు అయ్యున్నావు, ఆత్మ అయ్యున్నావు. వేరే నీవు వెతకాల్సినంత పని లేదు. నీవేమి కావు, దేహము కావు, మనసు కావు, ఇవేమి కావు, నువ్వు ఆత్మవే. సచ్చిత్త ఆనంద స్వరూపం ఇది. తత్వమచి అయి ఉన్నావు, ఆ స్థితిలో ఉండు అని స్వామీజీ మీకు ఎంతో జ్ఞానం చెప్పారు. అల్పబుద్ధితో నేను కొద్ది మాటలే చెప్పాను, మన్నింతురుగా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయ కేంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం తత్సత్. మనము యోగిరామ స్వామిజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం జరిగింది. అయితే ఈ కలుసుకోవటం అనేది అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతున్నట్లయితే మనకు ఉన్నది, మనం ఆత్మస్వరూపంలో అని చెప్తుంది శాస్త్రం, దానికి ఒకరు మెరుగు పెట్టినటువంటి వాళ్ళం అవుతాం. అయితే ఈ 84 లక్షల జీవరాశులు ఈ లోకంలో ఉన్నాయని, ఆ 84 లక్షల జీవరాశుల్లో నుంచి మన దేహం మానవ జన్మ చివరిసారిగా వచ్చిందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ మనకు కనిపించే ప్రతి ఒక్కటి మనం అయి వచ్చున్నాం. ప్రతి ఒక్కటి మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ 84 లక్షల జీవరాశులు ఏది, వాటిలో నుంచి మనం వచ్చాం కాబట్టి వాటిని మనము అది ఏదైనా సరే దాన్ని ప్రేమతో ప్రేమిస్తూ మన మానవ జన్మకు ప్రత్యేకంగా ఒక బుద్ధి అనేది ఇచ్చాడు దేవుడు. ఈ బుద్ధితో మంచి ఏది, చెడు ఏది, మనం అసలు మానవ జన్మ ఎందుకు పుట్టింది, అసలు ఈ ప్రపంచం ఏంటి, నేను ఎవడు, ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను, ఈ మధ్యలో ఈ సంసారం ఏమిటి, ఈ కలతలు ఏమిటి, ఈ కొట్లాడుకోవటం ఏమిటి, ఈ మతం ఏమిటి, ఇవన్నీ కూడా కొంత ఈ బుద్ధితో ఆలోచిస్తూ మహాత్ములు చెప్పిన విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ హరిషడ్ వర్గాలు అనేటివి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా వీటిల్లో ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీటిని వీలైనంత వరకు యుక్తితో శాస్త్రంలో చెప్పిన విషయాలు తెలుసుకుంటున్నది. యుక్తితో వాటిని మనం అరికట్టగలిగినట్లయితే మన ధ్యానం ద్వారా మనం ఎవరు అని తెలిసిపోతుంది. అది మన వ్యక్తిగతమైన విషయం. మనం అందుకే వచ్చాం మానవ జన్మ అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి, మహాత్ములు చెప్తున్నారు.
ఆ తర్వాత ఈ సమాజంలో ఉంటున్నాం మనం. వ్యక్తిగతమైనది ఇది. మనం ఎందుకు వచ్చామో ఏం చేయాలి అనేది వ్యక్తిగతం. సరే, ఈ విధంగా సమాజంలో ఉన్నప్పుడు సమాజం ఎటుపోతూ ఉంది, సమాజంలో మన పరిపాలకులందరూ ఏం చేస్తున్నారు, మన చుట్టూ ఉండే సమాజం మనకి ఇబ్బందులు కలుగు చేస్తుందా, లేకుంటే ఈ ఇబ్బందులు లేకుండా మనం శాంతిగా ధ్యానం చేసుకునేదానికైతే మనం వచ్చిన పని చేసుకునేదానికి మనకి ఈ సమాజం అంతా ఇబ్బందులు కలిగిస్తుందా లేదా? పోనీ ఇబ్బందులు కలిగిస్తుంటే మనం ఏం చేయాలి? మన బుద్ధి ఒకటి ఉంది, వీటితో ఆలోచిస్తాను. వీటితో ఆలోచించినట్లయితే మన వ్యక్తిగతమైన సాధనలు చేసుకుంటూనే సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజం ఈ పరిపాలకులు ఎలా ఉన్నారు, మనం ఎలా పరిపాలిస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా మన యొక్క ఓటు ద్వారానో లేకుంటే మన స్పందన ద్వారానో లేకుంటే మన విజ్ఞప్తి ద్వారానో లేకుంటే మన ప్రార్థన ద్వారానో వాళ్ళని ఏ విధంగా మనం కన్వీనియన్స్ చేయగలిగి ఈ బాధల నుంచి ఈ ఆటంకాల నుంచి మనం తప్పించుకోగలం అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది ఏంటంటే సమాజంలో అందరూ ఐకమత్యంగా ప్రేమగా ఉన్నప్పుడే ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఇప్పుడు గోపీనాథ స్వామి గారు సర్వగాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ నమః సుజగత్వస్వరూపాయ శిష్యవిత్తావహారిణి సచ్చిదానందస్వరూపాయ రామకృష్ణాయ నమః రామకృష్ణ మహాభావం వివేకానందదాయినం ప్రసన్నవదనాం దేవి శారదాం ప్రణమామ్యహం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వదం దర్శితం యేన తస్మై శ్రీగురువే నమః. అనుష్ఠాన దేవత రామయోగి యతీశ్వరుని నమస్కరిస్తూ మఠాధ్యక్షుడు ప్రజ్ఞారణ స్వామిని నమస్కరిస్తూ వేదికపై ఉన్న స్వామీజీని నమస్కరిస్తూ అన్నపూర్ణేశ్వరి రాజేశ్వరి అమ్మగారు నమస్కరిస్తూ ఆత్మబంధుల ఆత్మస్వరూపుల ఈరోజు యోగి గారి ఒక మహోత్సవం ఇక్కడ జరుగుతుంది కనుక యోగి గారు ఇక్కడికి వచ్చారో లేదో ఒక సందేహం. అందువల్ల ముందుగానే యోగి గారు ఒక నామం మీరు అందరూ పరిగణిస్తే బాగుంటుంది. ఓం నమో యోగీశ్వరాయ నమః. ఓం నమో యోగి రామాయ నమః. స్వాగతం స్వాగతం శ్రీరామయోగి సుస్వాగతం స్వాగతం స్వాగతం శ్రీరామయోగి స్వాగతం 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 శ్రీరామయోగి స్వాగతం అజ్ఞాననాశగా సుస్వాగతం. మీకు అందరికి కొన్ని అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞాననాశగా స్వాగతం. అందరూ వాళ్ళకండి. అజ్ఞాననాశగా స్వాగతం. అఖండ తేజ సుస్వాగతం. అజ్ఞాననాశగా సుస్వాగతం. అఖండ తేజ సుస్వాగతం. అద్భుత చరిత సుస్వాగతం. అద్భుత చరిత సుస్వాగతం. ఆనంద రూప సుస్వాగతం. అనంత రూప సుస్వాగతం. ప్రణవస్వరూప సుస్వాగతం.
సుస్వాగతం హృదయ నివాస సుస్వాగతం హృదయ నివాస సుస్వాగతం ఓ సత్యపాల సుస్వాగతం ఓ సత్యపాల సుస్వాగతం హే దీన బంధో సుస్వాగతం హే దీన బంధో సుస్వాగతం నిరంజనం నిత్యమనందరూపం నిత్యానుగం దృఢ విగ్రహం వై సీతావతారం పరమేశమీఢ్యం తం రామకృష్ణం శిరసా నమామి. హరి ఓం. ఇప్పుడు అధ్యక్షులు వారిని ఎన్నుకుంటారు. రామయ్య గారి జీవితం గురించి గొప్పగా చెప్పారు. నేను మాట్లాడింది మీకు అందరికీ అర్థమైందో లేదో. భాషాజ్ఞానం లేని వ్యక్తి అర్థమై వాడు నోరు మాటలాగా భాషాజ్ఞానం లేని వ్యక్తి వచ్చి మాట్లాడితే మరి ఎలా ఉంటుంది దేవుడు? భాష కన్నా భావన ఎక్కువ. ఏం చెప్పాలి? చెప్పవలసిన ఆయన చెప్పేశారు మీరు చెప్పిన ఆయన ముఖ్య అతిథులు. నేను మీకు చెప్పాను, వారం రోజులు చెప్పాను. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారేమో అని కొద్ది మాట చెప్తాను. రామయ్య గారు 1962లో జరిగాడు. కానీ 1965 ప్రాంతంలో అమెరికా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అని ఆత్మజ్ఞాన సంఘం అని చెప్పారు. దాని అధ్యక్షురాలు, ప్రస్తుత అధ్యక్షురాలు దయామాత అని ఒక అమెరికన్ లేడీ. ఆ సంస్థను స్థాపించిన ఆయన పరమహంస యోగానంద అని ఒక బెంగాలీ స్వామి. ఆయన 30 సంవత్సరాలు అమెరికాలోనే ఉండి అక్కడ కొన్ని లక్షల మంది అమెరికా వాళ్ళను, ఇంకా యూరోప్ దేశం వాళ్ళను, వాళ్ళందరినీ శిష్యులుగా ఆయన తయారు చేశారు. ఆయన క్రియాయోగం అని ఒక రాజయోగ పద్ధతిని ఆయన ప్రచారం చేసేవాడు. వాళ్ళ గురు పరంపర అంతా కూడా గొప్ప గురు పరంపర అన్నట్టు ఆయన యోగి ఆత్మగల అని ఒక గ్రంథం రాశాడు. అది చాలా ప్రఖ్యాతమైనటువంటి గ్రంథం. 50 భాషల్లోకి తర్జుమా చేస్తారు వాళ్ళ శిష్యులు. ఆయన శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరి ఆయన గురువుల సంగతి, వాళ్ళ యోగ విధానం గురించి, భారతీయ ఋషులు కనుక్కున్నటువంటి ఆ గొప్ప సత్యం సచ్చిదానంద పరబ్రహ్మం గురించి వివరిస్తూ ఆ గ్రంథంలో చాలా ఆకర్షణీయంగా రాశారు. ఇది ఆ యోగి ఆత్మకథ అనే పుస్తకం. ఆ పరమహంస యోగానంద ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. పరమహంస యోగానంద ఒక్కడే వెళ్ళాడు అమెరికా. ఆయన కలకడా యూనివర్సిటీలో బిఏ చదివాడు. ఆ బిఏ పరీక్ష ముందు ఆయన సరిగ్గా చదివేవాడు కాదు. ఇలాగ ఆశ్రమాలు అలా తిరిగేవాడు. వారి గురువు గారు దగ్గర పోయి ఆ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ చదువులేమో అని పెద్ద శ్రద్ధ వహించలేదు. పరీక్షలు వచ్చేస్తాయి. పరీక్ష పోవాలి, పటాలు చదవలేదు. గురువు గారిని పోయి ప్రార్థించాడు. ఏం చేయమంటారు స్వామి, నేను చదవలేదు, మరి పరీక్షలు వచ్చాయి, నీదే భారం అన్నాడు. రాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, పోయి నీకు తోచింది రాయాలి అన్నట్టుగా చెప్పొచ్చాడు. ఏమో ఆయన తెలిసిన ప్రశ్నలే వచ్చాయి. ఎట్లాగో బయటపడ్డాడు, పాస్ అయ్యాడు. అదే ఆయన చదువు. మరి ఆయనకు అక్కడ అమెరికాలో ఒక అఖిల మత మహాసభ జరుగుతుందని విన్నాడు. విని వాళ్ళ నాన్నగారే డబ్బులంతా ఇచ్చాడు. ఇచ్చి పోయిరా నాయన నువ్వు అని చెప్పి పంపించారు. వాళ్ళ గురువులు కూడా ఆశీర్వదించారు. మరి అప్పుడు ఆ కాలంలో ఈ ఏరోప్లేన్లు అవి లేవు కాబట్టి స్టీమర్లో పోవాలి. స్టీమర్లో అంటే 2 నెలలు పడుతుంది మెల్లిగా అక్కడ పోయేటప్పుడు.
అందరూ విన్నారు. ఇది అక్కడ ఉండే చిక్కులో ఉండేవాడు, ఇది ఈయన ఇట్లా మత మహాసభ జరుగుతుంది, దానికోసం పోతున్నాడు భారతదేశంలో మత ప్రతినిధి. ఇది వాళ్ళ కుతూహలం జరిగి అట్లయితే వాళ్ళు రోజు ఆహారం తీసుకునే డిన్నర్ టేబుల్ ఉంటుంది కదా, మనం ఆహారం తీసుకున్న తర్వాత ఈరోజు ఆయన ఉపన్యాసం చెప్పమనండి, ఏం చెప్తాడో విందాం. ఆయన బిఏ చదివాడు కానీ ఎక్కడో ఉపన్యాసాలు ఇవ్వడానికి చెప్పిన అనుభవం లేదండి. మరి సరే ఆయన పిలిచారు, ఆహ్వానించారు కాబట్టి డిన్నర్ టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. చెప్పేదానికి లేచాడు. లేస్తే ఆయన ఎప్పుడూ ఉపన్యాసాలు చెప్పలేదు కాబట్టి నోట మాట రావడం, అందరూ అక్కడ ఫారినర్స్ వాళ్ళు వీళ్ళంతా కూర్చోన్నారు. మాట రావడం దిగ్భ్రాంతి చెందాడు. అలా చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఆయన ఏదో చెప్తాడని వీళ్ళు జాగ్రత్త ఆయన చూస్తున్నారు. నిమిషాలు గడిచిపోతున్నాయి, ఆయన ఏమో మాట్లాడడం లేదు. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఈయన మాట్లాడలేకుండా ఉన్నాడు, మాటలు రావడం లేదు. ఇది ఈ సభను చూసి సభా పెరిగి తల వచ్చిందనమాట ఆయనకు. వాళ్ళు నవ్వారు అందరు. నవ్వితే అప్పుడు ఆయన రోషం వచ్చింది, ఏంటిది ఇంత అవమానాన్ని పోయింది మనకు అని అందరినీ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఏదో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఆయనకు తెలియదు. మాట్లాడితే చాలా బాగా చెప్పాడు ఈయన అని అన్నట్టు. కానీ ఈయన కుతూహలంగా ఉంది, ఏం చెప్పాను నేను, వీళ్ళందరూ చాలా బాగా చెప్పాను అంటున్నారే అని చెప్పని భోజనం చేసేటప్పుడే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదా అని చెప్పాను. ఇప్పుడు మాట్లాడితే ఆ మాటల్లో ఆయన మళ్ళీ గ్రహించాట తాను ఏం చెప్పాడు, ఏంది మీకు ఏది నచ్చింది అని ఏదో ఇట్లా ప్రశ్నలు వేస్తే వాళ్ళే చెప్తారు కదా, మీరు పరాది చాలా బాగా చెప్పారు అని చెప్పాను. ఒకరిద్దరి దగ్గర ఇట్లా మాట్లాడిన తర్వాత ఓహో మనం చెప్పామా. చూడండి, మాటలు రాలేదు కానీ ఆయనకి ఏం రాదా అంటే ఏదో వేదాంతంలో ఉన్నది. ఈ వేదాంతం అంతా ఉన్నప్పటికీ దాన్ని చెప్పాలంటే చెప్పలేకపోవచ్చు, విషయం తెలిసి ఉండవచ్చు, కానీ దానికి తగిన అప్రోప్రియేట్ అనువైన మాటల్లో చెప్పాలంటే అందరికీ సాధ్యం కాదు. ఎంతో అనుభవం ఉంటే కానీ అది రాదు. కాలేజీల్లో స్కూళ్ళల్లో ఐవర్ మొదట అయినప్పుడు కూడా నేను కూడా మొదట ఐవర్గా పనిచేస్తాను. ఇప్పుడు మొదట పోయేటప్పటికి చూస్తే ఏం చెప్పాలా, చదువుకొని చెప్పాల్సింది ఏదో ఉంటుంది లోపల, కానీ చెప్పేదానికి వెంటనే మాటలు రావు. కానీ భగవంతుని ప్రేరణ కలిగిందంటే వెంటనే వాళ్ళు అనర్గళంగా మాట్లాడతారు. స్వామి వివేకానంద సంగతి కూడా అలాగే. స్వామి వివేకానంద క్షత్రియ మహారాజు విసిగిపోతాడు ఆయన ఇంటికి అతిథిగా. ఇది వెళ్ళి మా ఇంట్లో పిల్లకాయలు లేరు స్వామి, నీ దయ వల్ల ఒక కుమారుడు పడిగట్టి ఆశీర్వదించు అంటాడు. జయహో అన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ఏమో వాళ్ళకు ఇంట్లో కుమారుడు పుట్టాడు. ఆ రాజు చాలా సంతోషించి తన మినిస్టర్ని పంపిస్తాడు, పోయి వెతికి ఆయన ఎక్కడ ఉండడు పడి. ఆయన అప్పుడు సంచారం చేస్తున్నాడు. 6 సంవత్సరాలు తిరిగాడు దేశం అంతా. ఇది రామకృష్ణ పరమహంస నిర్యాణం అయిన తర్వాత దేశంలో ఉండే విషయాలతో చూస్తున్నాడు. ఇక్కడ బీదవాడి ఇంట్లో పోతున్నాడు, పెద్దవాడి ఇంట్లో పిలుస్తున్నారు, కానీ ఎవరు పిలిచినా ఆయన మాట్లాడితే ఎంతో ప్రభావితం అయ్యేవారు. ఆయన అంత గొప్ప వ్యక్తిని గుర్తించేవారు వెంటనే. ఇప్పుడు ఈ రాజుగారు ఆయన తీసుకున్నామన్నాడు, ఎట్లాగో కనపట్టి తీసుకుని వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన సంతోషించి మీ దయ వల్ల మాకు వంశానం పుట్టాడు, మీకు ఏం చేయమంటారు. అప్పుడు ఆయన అమెరికా పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ మత మహాసభ